గురువుగారి దెబ్బకి శిష్యుడికి ఇప్పుడు చుక్కలు కనబడతాయి. క్రిందటిసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎలక్షన్స్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఓటేశారు. కాకపోతే రూరల్లో అది పనిచేసింది, కానీ హైదరాబాద్ లాంటి చోట్ల తెలుగుదేశం కాంగ్రెస్కి మద్దతుగా ఉందనేటప్పటికీ మిగతా సామాజిక వర్గాలు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు వీళ్ళకేసారు, బీఆర్ఎస్ వాళ్ళకి. దాంతో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ ఓట్లు తను మళ్ళీ రావాలనుకుంటే కరెక్ట్గా తెలంగాణ ఆంధ్ర ఎన్నికలు ఒకే రోజున జరుగుతున్నాయి. సాధారణంగా చంద్రబాబుని గెలిపించుకోవాలా, రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలంటే రేవంత్ రెడ్డిని ఆల్రెడీ గెలిపించేశాం కదా, శిష్యుని గెలిపించేశాం కదా, ఇప్పుడు గురువుగారిని గెలిపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రాకి అసెంబ్లీ ఎన్నికలకే వెళ్ళిపోతారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్, రేవంత్ రెడ్డికి అతిపెద్ద మైనస్. అంటే తనకి కాంగ్రెస్ ఓటర్లు కాకుండా క్రిందటిసారి తెలుగుదేశం ఓటర్లు కూడా సపోర్ట్ చేయడం వల్లనే కొంత బెనిఫిట్ అయింది. ఈవెన్ పార్లమెంట్ ఎన్నికలు మల్కాజ్గిరి లాంటి చోట్ల ఆయన గెలవగలిగాడంటే అదే కారణం. ఇప్పుడు ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసేటటువంటి ఓట్లు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వేసే ఓట్లు ఆంధ్రాకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర 2 ఓట్లు ఉంటాయి. దాంతో ఖచ్చితంగా 90% అటుకే వెళ్తారు. ఇది రేవంత్ రెడ్డికి అతిపెద్ద సమస్య. అట్లని ఏ తెలుగుదేశం వాళ్ళతోనూ చెప్పించి లేదు ఇక్కడే ఏంలే ఓట్లు అని చెప్పిద్దామంటే అక్కడ తమ గెలుపుని వదులుకుని ఇక్కడ రేవంత్ని గెలిపించడానికి సిద్ధపడుతుందా తెలుగుదేశం? కాబట్టి ఒకే రోజు 2 చోట్ల పోటీ అన్నటువంటిది అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్.